ఉసిరికాయ పులిహోర తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో ఉసిరికాయల్ని చక్కగా మనం తురిమేసి పెట్టేసుకున్నాం. ఓకే, స్టార్ట్ చేయడం. ఇవి పెట్టేస్తాం కదా, ఫస్ట్ మనం తాలింపు పెట్టేసుకుందాం ఉసిరికాయకి. ఓకే, మనం రైస్ కూడా రెడీ పెట్టేసుకున్నాం కాబట్టి తాలింపుకి రెడీ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. పులిహోరలో చాలా వెరైటీలు ఉంటాయి కదా, సో ఏది ఎక్కువగా మీరు చేస్తూ ఉంటారు ముఖ్యంగా పండుగల్లో? కంపల్సరీగా మామిడికాయ సీజన్ వస్తే మామిడికాయ పులిహోర, నిమ్మకాయ పులిహోర, అందులోనూ మా ఒంగోలు నిమ్మకాయలు స్పెషల్. ఆ పులుపుని మీరు అసలు ఎక్కడా చేయలేరు, పోటీయే పెట్టలేరు. మీరు ఈ కాయ పెడితే అందులో ఒంగోలు ఏదో మీరే చెప్పేస్తారు. ఆ జ్యూస్ అలా టేస్ట్ చేయగానే చెప్పేస్తారు, అంత పులుపు ఉంటాయి. అంటే సైజ్ కూడా పెద్ద ఉంటాయా? సైజ్ మనకి ఇక్కడ అక్కడ అన్ని సైజులు అవే వస్తాయి, కానీ పులుపులో తేడా ఉంటుంది. ఈ పులుపు ఒక రకం ఉంటుంది, ఆ పులుపు ఒక రకం ఉంటుంది. మంచి పుల్లటి పులుపు ఉంటుంది అనమాట. అసలు నిమ్మకాయ సోడా చేసుకోవాలి కానీ అదిరిపోతుంది. అసలు మీరు పులిహోరలో ఏ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఎక్కలే, పల్లీలు కూడా, తాలింపు, నిమ్మకాయ రసం ఇది వేసేసామా చాలు, అంతేనా? వచ్చేస్తుంది టేస్ట్. సో అయితే మీరు ఎప్పుడన్నా ఒంగోలు వెళ్తే నిమ్మకాయలు తీసుకురా అని చెప్పేసి ఎప్పుడన్నా కాదు, ఎప్పటికీ మా తోడుకోడలు అప్పుడు పడుతుంట, బావగారు వస్తున్నారు అక్క ప్లీజ్ నిమ్మకాయలు పంపిగా అనగానే పంపించేస్తుంది. ఓకే ఓకే, సో అంత స్పెషల్ అనమాట అయితే నిమ్మకాయలు. మంచి జ్యూసీగా పుల్లగా ఉంటాయి. అవును. ఓకే, మనం స్టవ్ ఆన్ చేసేసుకున్నాం, ప్యాన్ హీట్ అయిపోయింది. ఫస్ట్ ఆయిల్. దీనికి కూడా నైవేద్యాలు ఎప్పుడైనా అన్నిట్లో కంపల్సరీ నెయ్యి వాడాలి అమ్మవారికి. విడిగా అయితే వెయ్యం కానీ ఎక్కువ, కానీ అమ్మవారికి ఆ నెయ్యి వాసనే చాలా ఇష్టం అన్నమాట. ఇప్పుడు ఎలా ఉందో కొంచెం ఆయిల్ అండ్ కొంచెం నెయ్యి అలా టచ్ అవ్వాలి, మళ్ళీ ఎక్కువ పడకూడదు. ఓకేనా? దాంట్లో వచ్చేసి ఫస్ట్ తాలింపు గింజలు వేసుకుందాం. మాదిరి జీలకర్ర, తర్వాత మినప్పప్పు, పల్లీలు, తర్వాత పచ్చిమిరపకాయలు, ఓకే, కరివేపాకు, తర్వాత దాంట్లో జీడిపప్పు, ఓకే, తర్వాత ఎండుమిర్చి, పసుపు, ఆ తర్వాత మన స్పెషల్ గెస్ట్ పులిహోరలో ఇంగువ లేనిదే జరగదు కదా, ఇంగువ. అవన్నీ వేసాం కదా, అవి మనం మంచిగా స్లోలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు. ఎందుకంటే పల్లీలు, జీడిపప్పు ఉంటాయి కదా, స్లోగా ఫ్రై చేస్తే మంచి క్రిస్పీ టేస్ట్ వస్తాయి. చాలాసేపు అలా ఉంటాయి. కాకపోతే పులిహోరలో వేయగానే కొంచెంసేపటికి మెత్తపడతాయి, కానీ మనం వేడిగా తినేస్తాం కదా, అమ్మవారికి అయితే ముందు వేడిగా పెట్టేస్తాం కదా. ఫస్ట్ ఒక వాయి తీసి పెట్టేయడమే మన అమ్మవారు, అంతే, సెపరేట్ బౌల్లో. ఓకే, ఇప్పుడు అది వేసాం కదా, అది ఫ్రై అయిపోగానే ఉసిరికాయ. ఓకే, అయితే ఈ ఉసిరికాయ మనకి కాస్త వగరు, పులుపు, అందుకే దానిలో కొంచెం లెమన్ వేసుకుంటాం. ఎందుకంటే కొంచెం వగరు, కొంచెం పులుపు అన్ని మిక్సింగ్లో ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈ కాలం మనకి అది ఖచ్చితంగా పడాలి. ఉసిరికాయ ఈ కాలం ఆ కాలం అని లేదు, ఎప్పుడైనా సరే డైలీ ఒక కప్ జ్యూస్ అయినా సరే మనం దేంట్లో కలుపుకొని తాగినా మన హెల్త్కి చాలా మంచిది. చాలా రోగాలు మన దరి చేరకుండా ఉంటాయి. అందుకోసం అని చెప్పేసి అదే నైవేద్యంలో పడితే ఎలా అయినా తింటాం. పిల్లల నానా నైవేద్యం విడిగా తినకపోయినా నానా నైవేద్యం కొంచెం తిను అంటే చాలు. అవును. ఓకే, నెక్స్ట్ అది వేసేసాం కదా, అది వేసేసాక సాల్ట్, రైస్, ఆల్మోస్ట్ అన్ని వేసేసుకున్నట్టే. అన్నీ వేసేసుకున్నాం, ఓన్లీ జస్ట్ లెమన్. కల్పన గారు అంతా అయిపోయింది, ఇంకా లాస్ట్ లో మనం వేయాల్సింది లెమన్. ఎస్, లేదంటే వగరగా అనిపిస్తూ ఉంటుంది కదా.
మనం నిమ్మకాయ రసం స్క్వీజ్ చేసేసుకొని బ్యాలెన్స్ చేసేసుకో. పైనుంచి కొత్తిమీర చల్లేసుకొని అంతే. సో కలిపేస్తాను. పైన కొత్తిమీర వేసుకుందాం. అయితే తీసేస్తాను ఇంకా. మన అమ్మవారికి ఉసిరికాయ పులిహోర రెడీ అయిపోయింది మాధురి. అమ్మవారికి నైవేద్యం పెడదామా? తప్పకుండా పెట్టేద్దాం. చూసారు కదా అండి, ఉసిరికాయ పులిహోర రెడీ చేసుకుందాము. మద్యం తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. ఉసిరికాయ పులిహోర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయలు, నిమ్మకాయలు, ఎండుమిరపకాయలు, నూనె, మినపప్పు, జీలకర్ర, ఉప్పు, పల్లీలు, జీడిపప్పు, కరివేపాకు, కొత్తిమీర, ఉడికించిన అన్నం. ఉసిరికాయ పులిహోర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె, నెయ్యి పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, మినపప్పు, పల్లీలు, పచ్చిమిర్చి, కరివేపాకు, జీడిపప్పు, ఎండుమిర్చి, పసుపు, ఇంగువ వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో ఉసిరికాయ తురుము, సరిపడా ఉప్పు, ఉడికించిన అన్నం వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని చివరిగా నిమ్మరసం పిండి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే ఉసిరికాయ పులిహోర రెడీ.